హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏంటంటే కంపారిజన్ ఆపరేటర్స్ ఇన్ జావా స్క్రిప్ట్ అనేది తెలుసుకున్నాము. బేసికలీ కంపారిజన్ ఆపరేటర్స్ ఎందుకంటే మనం ఒక టూ వాల్యూస్ని చేసుకోవడానికి మనం ఈ కంపారిజన్ ఆపరేటర్స్ అనేది యూజ్ చేస్తాం. ఈ కంపారిజన్ ఆపరేటర్స్ ఏంటంటే ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది మనకి. ఓకేనా, ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది. ఒకవేళ మనం ఏమైనా టూ వాల్యూస్ని కంపేర్ చేసుకోవాలనుకుంటే దెన్ వీ విల్ యూజ్ దిస్ కంపారిజన్ ఆపరేటర్స్. ఈ ఆపరేటర్స్ వాల్యూ ఏంటంటే ఏది రిటర్న్ చేసిద్దంటే ఎదర్ ఇట్ సేస్ ఇట్ వాస్ ట్రూ ఆర్ ఎల్స్ ఇట్ వాస్ ఫాల్స్. ఓకేనా, ఈ రెండు మాత్రమే చెప్పేది మనకి. నౌ ఒక్కొక్కటి మనం తెలుసుకుందాము ఏమేమి ఉన్నాయో. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈక్వాలిటీ ఆపరేటర్. ఓకేనా, లెట్ మీ రైట్ ఇట్ హియర్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈక్వాలిటీ ఆపరేటర్. సారీ, జస్ట్ మినిట్. సో ఈ ఈక్వాలిటీ ఆపరేటర్ వచ్చేసి సింబల్ వచ్చేసి డబుల్ ఈక్వల్ టు అని ఉన్నది. ఇదేం చెక్ చేసిద్దంటే ఆ టూ వాల్యూస్ అనేది ఈక్వలా కాదని చెక్ చేసిద్ది. ఓకేనా, టూ వాల్యూస్ అనేది ఈక్వలా కాదని చెక్ చేసిద్ది. చూస్తాము. సో టూ వాల్యూస్ ఈక్వలా కాదని చెక్ చేసిద్ది. లెట్ మీ ఓపెన్ మై కన్సోల్. ఓకే, యా. సో ఫర్ ఎగ్జాంపుల్ 3 = 3 అని ఇచ్చాను. చూస్తే నాకు ట్రూ అని వచ్చింది. ఇట్లా ఏమైనా టూ వాల్యూస్ని చెక్ చేసుకోవాలనుకుంటే ఈక్వలా కాదా అని చెక్ చేసుకోవాలనుకుంటే మనం డబల్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 2 = 9 అని ఇచ్చాను అనుకోండి. సారీ, ఇట్ వాస్ సేయింగ్ ద ఫాల్స్ అనమాట. ఓకే, ఒకవేళ నేను ఏంటి 5 ఓకేనా ఈక్వల్స్ టు స్ట్రింగ్లో 5 అని ఇచ్చాను. ఇక్కడ నేను ఫస్ట్ టైం పాస్ చేశాను ఇంటీజర్ వాల్యూ అంటే నెంబర్ వాల్యూ పాస్ చేశాను. దెన్ ఇక్కడ ఏంటి స్ట్రింగ్ వాల్యూ పాస్ చేసాను. సో ఈ జావా స్క్రిప్ట్లో ఏంటంటే ఓకేనా, జావా స్క్రిప్ట్లో ఏంటంటే ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోయింది అనమాట నెంబర్ కింద. ఇది ఆటోమేటిక్గా నెంబర్ కింద కన్వర్ట్ అయిపోయి మనకి ఏంటంటే ట్రూ వాల్యూ అనేది ప్రొవైడ్ చేసేది అనమాట. ఓకే, యా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 4 = 10 అని ఇచ్చాను అనుకోండి. సో ఇట్ వాస్ సేయింగ్ ఫాల్స్ అనమాట. ఓకే, నౌ మనం ఏమైనా స్ట్రింగ్స్ ఇచ్చినా కానీ ఓకేనా, స్ట్రింగ్స్ ఇస్తే ఇట్ వాజ్ ఆటోమేటికల్లీ కన్వర్ట్ ఇన్ టు ద నెంబర్ అనమాట. నెంబర్ కింద కన్వర్ట్ చేసి దెన్ ఇట్ విల్ చెక్ వెదర్ ఇట్ వాస్ బోత్ ఆర్ ఈక్వల్ ఆర్ నాట్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫాల్స్ వాల్యూ ఏంటిది 0 కదా, 0 = ఫాల్స్ ఇచ్చాను అనుకోండి. సో ఇట్ వాస్ షోయింగ్ 0 ట్రూ. ఎందుకంటే 0 = ఫాల్స్ అని ఇచ్చాను. ఫాల్స్ లైక్ న్యూమరిక్ వాల్యూ ఏంటిది 0 కాబట్టి ఇట్ విల్ కన్వర్ట్ ఇన్ టు ద న్యూమరిక్ వాల్యూ అండ్ ఇట్ విల్ ప్రొవైడ్ ద రిజల్ట్ అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 1 = ట్రూ అని ఇచ్చాను అనుకోండి. సో నాకేంటి ట్రూ అనేది చూపించింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నల్ అండ్ అన్డిఫైన్డ్ వచ్చేసి ఫాల్సీ వాల్యూస్ కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నల్ = అన్డిఫైన్డ్ అని ఇచ్చాను అనుకోండి. నాకేమొచ్చింది ట్రూ వచ్చింది. వై? బికాస్ నల్ ఈజ్ ఎ ఫాల్సీ వాల్యూ అండ్ అన్డిఫైన్డ్ ఆల్సో ఈజ్ ఎ ఫాల్సీ వాల్యూ అనమాట. సో మనకి ఏంటంటే ఈ డబల్ ఈక్వల్ టు ఆపరేటర్ ఏం చేసిద్ది టు కంపేర్ ద టూ వేరియబుల్స్ ఆర్ టూ నెంబర్స్. ఓకేనా, టూ వాల్యూస్ని ఏమైనా కంపారిజన్ చేసుకోవాలనుకుంటే ఈక్వలా కాదా అని దెన్ వీ విల్ గో ఫర్ ద డబల్ ఈక్వల్స్ టు ఆపరేటర్. ఓకే, ఇఫ్ ఎట్ ఆల్ ఈక్వల్ అయితే ఇట్ విల్ ప్రొవైడ్ ట్రూ వాల్యూ. ఓకే, ఒకవేళ ఈక్వల్ కాకపోతే మనకి ఏంటంటే ఫాల్స్ అనేది ప్రొవైడ్ చేసిద్ది అనమాట. యా, అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి లెట్ మీ రైట్ ఇట్ హియర్. సెకండ్ వన్ వచ్చేసి స్ట్రిక్ట్ ఈక్వాలిటీ. ఓకేనా, ఈక్వాలిటీ. ఈ స్ట్రిక్ట్ ఈక్వాలిటీ ఆపరేటర్ వచ్చేసి డబల్ ఈక్వల్స్ టులో ఉండిద్ది అనమాట. త్రిబుల్ ఈక్వల్స్ టు. ఓకేనా, ఈక్వాలిటీ ఆపరేటర్ ఏంటి డబల్ ఈక్వల్ ఉండిద్ది, వెరాస్ స్ట్రిక్ట్ ఈక్వాలిటీ ఏంటి త్రిబుల్ ఈక్వల్ సింబల్ లాగా ఉండిద్ది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ షో యూ 5 = స్ట్రింగ్లో 5 ఇచ్చాను. నాకేంటి ట్రూ అనేది ప్రొవైడ్ చేసింది. ఒకవేళ నేను త్రిబుల్ ఈక్వల్స్ టు పెట్టాను.
నాకు ఫాల్స్ అనేది ప్రొవైడ్ చేసింది. ఎందుకు ఫాల్స్ అనేది ప్రొవైడ్ చేసిందంటే, సీ ఈ డబుల్ ఈక్వల్ టు ఏంటంటే, ఓన్లీ వాల్యూస్ చెక్ చేసిద్దనమాట. 5 = 5 ఓకే. సో, నేనేం చెప్పాను, ఇట్ విల్ ఏంటి, కన్వర్ట్ ఇంటు ద నంబర్ అండ్ ఆఫ్టర్ దట్ ఇట్ విల్ చెక్ అని చెప్పాను గదా! సో, ఇక్కడ నేనేం పాస్ చేశాను ఫస్టు, నంబర్ టైప్. ఓకే. దెన్ ఆఫ్టర్ దట్ ఏం పాస్ చేశాను, స్ట్రింగ్ టైప్ పాస్ చేశాను. ఓకే. సో, ఈ స్ట్రింగ్ అనేది ఆటోమేటిక్‌గా న్యూమరికల్‌గా కన్వర్ట్ అయిపోయి దెన్ కంపారిజన్ అయిద్దని చెప్పాను గదా! సో, ఇదేంటి, ట్రూ అనేది ప్రొవైడ్ చేసింది. బట్ త్రిబుల్ ఈక్వల్స్ టు ఏంటంటే, వాల్యూ చెక్ చేసిద్ది యాస్ వెల్ యాస్ డేటా టైప్ కూడా చెక్ చేసిద్దనమాట. ఓకేనా? సో, త్రిబుల్ ఈక్వల్స్ టు ఏం చెక్ చేసిద్ది, వాల్యూ చెక్ చేసిద్ది ఫస్ట్. ఓకేనా? 5 కాదని చెక్ చేసిద్ది. ఓకే. 5 ట్రూ. దెన్ ఇంకొకటేంటంటే, సేమ్ డేటా టైపా కాదా అని చెక్ చేసిద్ది. 2 వాల్యూస్ సేమ్ డేటా టైపా కాదా అని చెక్ చేసిద్ది. ఒకవేళ 2 వాల్యూస్ సేమ్ డేటా టైప్ కాకపోతే మనకేంటంటే, ఫాల్స్ అనేది ప్రొవైడ్ చేసిద్ది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 0 = ఫాల్స్ అని ఇచ్చాను ఇందాక. నాకు ట్రూ అని ప్రొవైడ్ చేసింది. బట్ త్రిబుల్ ఈక్వల్స్ టు ఎప్పుడైతే పెట్టానో, నాకు పాజ్ అని వచ్చింది. ఎందుకొచ్చిందంటే, 0 ఈజ్ ఏ నంబర్ టైప్ వెరాస్ ఫాల్స్ ఈజ్ ఏ బూలియన్ టైప్. బోత్ ఆర్ డిఫరెంట్ డేటా టైప్స్. అందుకనే మనకేంటంటే, ఫాల్స్ అనేది ప్రొవైడ్ చేసింది. ఒకవేళ బోత్ ఆర్ సేమ్ డేటా టైప్ అయితే మనకేంటంటే, ట్రూ అని ప్రొవైడ్ చేసిద్ది. లెట్ మీ షో యూ 4 అని ఇచ్చాననుకోండి, నాకు ట్రూ అని ఇచ్చింది. ఓకే. సో, మనం ఒకవేళ సేమ్ డేటా టైప్ అండ్ సేమ్ వాల్యూ ఇస్తే మనకి ట్రూ వాల్యూ అనేది ప్రొవైడ్ చేసిద్ది. ఒకవేళ సేమ్ వాల్యూ ఇచ్చి డిఫరెంట్ డేటా టైప్ ఇస్తే మనకి ఫాల్స్ అనేది ప్రొవైడ్ చేసిద్ది. దిస్ వాస్ ద స్ట్రిక్ట్ ఈక్వాలిటీ అనమాట. ఓకేనా? బట్ ఎక్కువగా యూజ్ చేసింది మనం త్రిబుల్ ఈక్వల్స్ టు అండ్ ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో కూడా అడుగుతారు. డబుల్ ఈక్వల్స్ టుకి, త్రిబుల్ ఈక్వల్స్ టుకి డిఫరెన్స్ ఏంటని. లెట్ మీ రిపీట్ ఇట్ అగైన్. డబుల్ ఈక్వల్స్ టు ఏం చేసిద్ది, జస్ట్ వాల్యూ చెక్ చేసిద్దనమాట. బోత్ వాల్యూస్ ఆర్ ఈక్వల్ ఆర్ నాట్ ఈక్వల్. బట్ త్రిబుల్ ఈక్వల్స్ టు ఏం చెక్ చేసిద్ది, వాల్యూ చెక్ చేసిద్ది యాజ్ వెల్ యాజ్ బోత్ డేటా టైప్ ఈక్వలా కాదా అని చెక్ చేసిద్ది. ఓకేనా? యాహ్! ఇంకొకటొచ్చేసి నాట్ ఈక్వల్స్ టు ఆపరేటర్. ఓకేనా? లెట్ మీ రైట్ ఇట్ హియర్. ఇంకొక ఆపరేటర్ వచ్చేసి నాట్ ఈక్వల్. ఓకేనా? లెట్ మీ రైట్ ఇట్ హియర్. నాట్ ఈక్వల్ ఆపరేటర్. సో, దీని సింబల్ వచ్చేసి ఇలా ఉండిద్దనమాట. ఓకేనా? యాహ్! సో, ఈ నాట్ ఈక్వల్స్ టు ఆపరేటర్ ఎప్పుడంటే యూజ్ చేసేది మనం, ఒకవేళ బోత్ అంటే బోత్ వాల్యూస్ నాట్ ఈక్వలా కాదా అని చెక్ చేసిద్ది. ఓకేనా? లెట్ మీ రైట్ ఇట్ హియర్. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ 4 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 4 అని ఇస్తే, ఇట్ వాస్ సేయింగ్ ఫాల్స్. ఇక్కడేంటంటే నేనేం చెప్పాను, 4 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 4 అని ఇచ్చాను. అంటే 4 = 4 కదండీ. బట్ ఇక్కడేంటి, నేను నాట్ ఈక్వల్స్ టు 4 అని ఇచ్చాను. సో, అందుకనే ఫాల్స్ అని వచ్చింది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 4 నాట్ ఈక్వల్స్ టు 3 అని ఇచ్చాను. ఓకే. ట్రూ అంతే కదా! 4 అనేది లైక్ ఈక్వల్స్ టు 3 కాదు కదా! ఓకేనా? సో, 4 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 3. సో, అందుకనే మనకి ట్రూ వచ్చింది. బట్ పైనేంటి, 4 ఈజ్ ఈక్వల్స్ టు 4 కదా! మనకి అందుకనే నేనేం చెప్పాను, 4 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 4 అని చెప్పాను. బట్ ఇదేంటి, నాకు ఫాల్స్ అనేది ప్రొవైడ్ చేసింది. ఇక్కడ కింద లైన్‌లో ఏంటి, 4 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 3 అని ఇచ్చాను. ట్రూ అని ఇచ్చింది. ఎందుకంటే ఆఫ్‌కోర్స్ 4 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 3 కదా! సో, అందుకనే నాకు ట్రూ అనేది ఇచ్చింది. సో, ఇలా మనం ఏంటంటే నాట్ ఈక్వల్స్ టు ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాము. అండ్ నాట్ ఈక్వల్స్ టు డబుల్ ఈక్వల్ కూడా ఉందనమాట. సేమ్ డబుల్ ఈక్వల్. ఓకేనా? లైక్ డబుల్ ఈక్వల్. సో, ఇదేం చేసిద్దంటే, లెట్ మీ క్లియర్ ఇట్. సో, ఇదేం చేసిద్దంటే డేటా టైప్ కూడా చెక్ చేసుకుండిద్దనమాట. లెట్ మీ షో యూ. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఈజ్ ఓకేనా, 5 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 5 అని ఇచ్చాననుకోండి. నాకేమని ఇచ్చింది, ఫాల్స్ అని ఇచ్చింది. ఎందుకు, 5 ఈజ్ ఈక్వల్స్ టు 5 కాబట్టి నాకు ఫాల్స్ అని ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 ఈజ్ డబుల్ ఈక్వల్స్ టు ఇచ్చాననుకోండి, ట్రూ అని ఇచ్చింది. ఎందుకు ట్రూ అని ఇచ్చింది, బికాస్ ఆఫ్
డేటా టైప్ వాస్ బోత్ ఆర్ డిఫరెంట్. ఓకేనా? బోత్ ఆర్ డిఫరెంట్ కాబట్టి నాకు 2 ఈక్వల్ కాదు. ఓకేనా? 2 ఈక్వల్ కాదు అని ప్రొవైడ్ చేసింది నాకు అవుట్‌పుట్ కింద. ఒకవేళ 2 ఈక్వల్ అయితే నాకు ట్రూ అనేది ఫాల్స్ అనేది ప్రొవైడ్ చేసిద్ది. 2 ఈక్వల్ అయితే ఫాల్స్ అనేది ప్రొవైడ్ చేసిద్ది. 2 ఈక్వల్ కాకపోతే నాకు ట్రూ అనేది ప్రొవైడ్ చేసిద్ది. ఇక్కడ 2 ఈక్వల్ కాదు. అందుకనే నాకు ట్రూ అని ప్రొవైడ్ చేసింది. ఎందుకు ఈక్వల్ కాదు? బికాస్ బోత్ ఆర్ డిఫరెంట్ డేటా టైప్స్. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ ఏంటి నంబర్ డేటా టైప్ ఇచ్చాను. దెన్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్ అనే డేటా టైప్ ఇచ్చాను. సో థాట్స్ వై నాకేంటంటే ట్రూ అనేది ప్రొవైడ్ చేసింది. ఓకే. దెన్ ఇంకొకటొచ్చేసి గ్రేటర్ అండ్ లెస్ దెన్ ఆపరేటర్. ఫోర్త్ వన్ వచ్చేసి గ్రేటర్ దెన్ ఆర్ లెస్సర్ దెన్. ఓకేనా? సో గ్రేటర్ దెన్ అయితే సింబల్ ఎలా ఉండిద్ది? ఇది. ఓకేనా? లెస్సర్ దెన్ సింబల్ అయితే ఇలా ఉండిద్ది. ఓకే. లెట్ మీ షో యూ విత్ ఎన్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ 4 ఈజ్ గ్రేటర్ దెన్ 4ఆ? కాదు కదా! 4 ఈజ్ ఈక్వల్స్ టు 4. ఓకేనా? 4 ఈజ్ ఈక్వల్స్ టు 4. ఓకే. 4 ఈజ్ గ్రేటర్ దెన్ 2. ఓకేనా? 2 అనేది ప్రొవైడ్ చేసింది. ఆఫ్‌కోర్స్ 4 ఈజ్ గ్రేటర్ దెన్ 2. 2 ఈజ్ గ్రేటర్ దెన్ 2 మనకి ఫాల్స్ ప్రొవైడ్ చేస్తది. ఎందుకంటే 2 ఈజ్ నాట్ ఎ గ్రేటర్ దెన్. 2 ఈజ్ నాట్ ఎ గ్రేటర్ దెన్ 2. 2 ఈజ్ ఈక్వల్స్ టు 2 అనమాట. ఓకే. నౌ 10 ఈజ్ గ్రేటర్ దెన్ 3 అని ఇచ్చాను. ఓకేనా? ఆఫ్‌కోర్స్ ఇట్ వాస్ ట్రూ. 30 ఇస్తే నాకు ఫాల్స్ అనేది ప్రొవైడ్ చేస్తది. ఇలా గ్రేటరా కాదా అని చెక్ చేసుకోవాలనుకుంటే మనం గ్రేటర్ దెన్ ఆపరేటర్ అనేది యూజ్ చేసుకుంటాము. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ లెస్ దెన్ ఆపరేటర్ ఒకవేళ లెస్సరా కాదా అని చెక్ చేసుకోవాలనుకుంటే లెస్ దెన్ ఆపరేటర్. 10 ఈజ్ లెస్సర్ దెన్ 4. ఆఫ్‌కోర్స్ ఫాల్స్. ఓకే. దెన్ 10 ఈజ్ లెస్సర్ దెన్ 40. ట్రూ. 10 ఈజ్ లెస్ దెన్ 400. ట్రూ. ఓకేనా? సో ఇలా గ్రేటరా ఆర్ లెస్సరా చెక్ చేసుకోవాలనుకుంటే మనం ఏంటంటే ఈ ఆపరేటర్స్ యూజ్ చేసుకుంటాం. ఒకవేళ గ్రేటర్ అని చెక్ చేసుకోవాలనుకుంటే గ్రేటర్ ఆపరేటర్. ఒకవేళ వాల్యూ అనేది లెస్సరా కాదా అని చెక్ చేసుకోవాలనుకుంటే లెస్సర్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తామనమాట. ఓకే. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దెన్ ఇంకొకటి ఏంటి? ఇక్కడ నేను 2 ఈజ్ గ్రేటర్ దెన్ 2 అని ఇచ్చాను. ఓకేనా? సో నాకు ఫాల్స్ అని వచ్చింది. బట్ నాకేంటంటే ఎలా చెక్ చేసుకోవాలనుకుంటే 2 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2 అనేది చెక్ చేసుకోవాలనుకుంటే 2 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2 అని ఇస్తే నాకు ఏంటంటే చెక్ చేసిద్ది. ఆఫ్‌కోర్స్ 2 ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ బట్ ఈక్వల్స్ టు 2 కదా! ఓకేనా? నాకు అలిగిన ట్రూ ఇచ్చింది. 2 ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ 2 బట్ ఈక్వల్స్ టు ట్రూ కాబట్టి నాకు 2 కాబట్టి ట్రూ అనేది ఇచ్చింది. ఒకవేళ 3 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2 అని ఇచ్చాననుకోండి. ఆఫ్‌కోర్స్ ఓకే. దెన్ 20 అని ఇచ్చాననుకోండి. నాకు ఫాల్స్ అని ప్రొవైడ్ చేసింది. 3 ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ 20 అండ్ 3 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ద 20 కదా! ఓకేనా? 3 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 20 అండ్ 3 ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ 20 కాబట్టి నాకు ఫాల్స్ అనేది ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 4 ఈజ్ గ్రేటర్ దెన్ 2. ఓకే. ట్రూ. 4 ఈజ్ ఓకేనా? 4 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2. ఆఫ్‌కోర్స్ 4 వాస్ గ్రేటర్ దెన్ 2 అండ్ 4 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 2 ఓకేనా? బట్ 4 ఈజ్ గ్రేటర్ దెన్ 2 కాబట్టి నాకు ట్రూ అనేది ప్రొవైడ్ చేస్తది. ఓకే. ఎయిదర్ ఒక్క కండిషన్ పాస్ అయినా మనకి ప్రొవైడ్ చేస్తది ట్రూ అనేది. 4 ఈజ్ గ్రేటర్ దెన్ 2 ఓకేనా? 4 ఈజ్ గ్రేటర్ దెన్ 2 బట్ 4 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 2 కాబట్టి ఎయిదర్ ఒక కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి నాకు ట్రూ అనేది ప్రొవైడ్ చేసింది. ఇక్కడ చూసుకుంటే 3 ఈజ్ గ్రేటర్ దెన్ 20 ఫాల్స్. ఓకేనా? 3 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 20. ఓకే. యాహ్! సో ఇలా మనం ఏంటంటే గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు ఆపరేటర్ అనేది యూజ్ చేసుకుంటాం. ఒకవేళ లెస్సర్ దెన్ ఈక్వల్స్ టు కూడా ఉంది. ఓకేనా? లెట్ మీ షో యూ. 3 ఈజ్ లెస్సర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 3. ఆఫ్‌కోర్స్ 3 ఈజ్ నాట్ లెస్సర్ దెన్ 3 బట్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 3 కాబట్టి నాకు ట్రూ అనేది ప్రొవైడ్ చేసింది. లెట్ మీ షో యూ. 2 ఈజ్ లెస్సర్ దెన్ 1. 2 ఈజ్ నాట్ లెస్ దెన్ 1 అండ్ 2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 1. ఓకే. సో అందుకనే నాకు ఫాల్స్ అనేది ప్రొవైడ్ చేసింది. ఓకే. సో ఇలా మనం ఏంటంటే గ్రేటర్ ఆర్ ఈక్వల్స్ టు
ఓకేనా? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఆపరేటర్ అనేది యూజ్ చేసుకుంటారు. ఇంకొకటి లెట్ మీ రైట్ ఇట్ హియర్. సో, ఫిఫ్త్ వన్ వచ్చేసి గ్రేటర్ దాన్ ఈక్వల్ ఆర్ లెస్సర్ దాన్ ఈక్వల్. సో, వాటి సింబల్స్ వచ్చేసి గ్రేటర్ దాన్ ఈక్వల్ అయితే ఇది, వెరాస్ లెస్సర్ దాన్ ఈక్వల్ అయితే ఇదనమాట. ఓకే. దెన్ సిక్స్త్ వన్ వచ్చేసి రైట్ షిఫ్ట్ అనమాట. సో, ఈ రైట్ షిఫ్ట్ ఆపరేటర్ ఎలా ఉండిద్దంటే, ఇలా ఉండిద్దనమాట. డబల్ యారోస్ ఓకేనా? డబల్ యారో సింబల్ లాగా ఉండిద్ది. ఈ రైట్ షిఫ్ట్ ఆపరేటర్ ఏం చేసిందంటే, ఏవైతే బిట్స్ ఉండవో ఆ బిట్స్‌ని ముందలకి జరిపిద్దనమాట. ఓకేనా? బిట్స్ అనేవి ముందలకి జరిపిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 8 డబల్ షిఫ్ట్ 1 అని ఇచ్చాననుకోండి. నాకు 4 అనేది ప్రొవైడ్ చేసిద్ది. ఇది ఎలా చేసిద్దంటే, సో 8 ఓకేనా? డివైడెడ్ బై ఓకేనా? 8 డివైడెడ్ బై 1 ఇంటూ 2 ఓకేనా? 8 డివైడెడ్ బై 1 ఇంటూ 2 ఇట్లా మనకేంటంటే చేసిద్ది. ఓకే. సో, 1 ఇంటూ 2 వాస్ 2 వెరాస్ 8 డివైడెడ్ బై 2 4 అనేది నాకు ప్రొవైడ్ చేసిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 16 ఓకేనా? 16 షిఫ్ట్ ఓకేనా? రైట్ షిఫ్ట్ 2 అని ఇచ్చాననుకోండి. నాకు ఎలా చేసిద్దంటే 16 డివైడెడ్ బై 2 ఇంటూ 2 ఓకేనా? 2 ఇంటూ 2 ఏం లేదండి. ఇక్కడ మనం ఏదైతే వాల్యూ ఇస్తామో దానికి ఇంటూ 2 అండ్ ఇక్కడ ఏదైతే ఇస్తామో డివైడెడ్ బై అవుతదనమాట. ఓకేనా? 8 డివైడెడ్ బై 1 ఇంటూ 2 16 డివైడెడ్ బై ఓకేనా? 2 ఇంటూ 2 నాకు 4 అనేది ప్రొవైడ్ చేసిందనమాట. ఓకే. సో, ఇలా రైట్ షిఫ్ట్ ఆపరేటర్స్ అనేది యూజ్ చేస్తాం మనం. బట్ మోస్ట్‌లీ రైట్ షిఫ్ట్ ఆపరేటర్స్ అనేది యూజ్ చేయము ప్రోగ్రామింగ్‌లో. ఓకే. ఓన్లీ ఈ కంపారిజన్ ఆపరేటర్స్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం. ఓకే. ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ బిల్డ్ చేసేటప్పుడైనా ఆర్ ఎల్స్ బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్ బిల్డ్ చేసేటప్పుడైనా గానీ మనం ఏంటంటే ఈ ఈక్వల్స్ టు, డబుల్ ఈక్వల్స్ టు, త్రిబుల్ ఈక్వల్స్ టు అండ్ నాట్ ఈక్వల్స్ టు ఓకేనా? గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఈ ఆపరేటర్సే మనం ఎక్కువగా యూజ్ చేస్తాం అనమాట. ఓకే. ఐ హోప్ మీకు కంపారిజన్ ఆపరేటర్స్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? ఇఫ్ ఎట్ ఆల్ అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఎక్కడ డౌట్ ఉంటే అక్కడ నేను అగైన్ రీమేక్ చేసి అప్లోడ్ చేస్తాను. ఓకే. యాహ్! ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అట్‌లీస్ట్ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి అర్థమైందని. ఓకే. యాహ్! ప్లీజ్ టేక్ కేర్. బై బై.